హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ వార్ 2 ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే వారం ఎన్టీఆర్ మీద ఓ సోలో సాంగ్ చిత్రీకరణకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం ముంబై శివార్లలో సెట్ను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. దీని తర్వాత ఎన్టీఆర్ పై యాక్షన్ సీన్స్ తీయడానికి రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాను అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంతో మరొకసారి 1000 కోట్ల క్లబ్లో జాయిన్ అవ్వాలని ఎన్టీఆర్ చూస్తున్నాడు. ఇక ఈ చిత్రం మొదటి రోజే 300 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. పుష్ప 2 సినిమా విడుదలైన మొదటి రోజే ఏకంగా 294 కోట్ల గ్రాస్ను రాబట్టి అత్యధిక స్థాయిలో కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డును సాధించింది. ఇప్పట్లో ఈ రికార్డు బ్రేక్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ అప్కమింగ్ మూవీకి ఆ ఛాన్సెస్ ఉన్నాయి. ఓపెనింగ్ డే రికార్డ్స్ క్రియేట్ చేసే టాలీవుడ్ స్టార్స్లో ఎన్టీఆర్ ఒకరు. తెలుగునాట ఆయన పేరు మీద ఎన్నో ఫస్ట్ డే రికార్డులు కూడా ఉన్నాయి. RRR సినిమాతో ఎన్టీఆర్ మార్కెట్ ఎంతో పెరిగింది. ఇక ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా మొదటి రోజు 170 కోట్లకు పైగా గ్రాస్ని సాధించింది. ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాతో కూడా ఫస్ట్ డేనే 170 కోట్ల గ్రాస్ రాబట్టగల మార్కెట్ ఎన్టీఆర్ సొంతం. అలాంటి ఎన్టీఆర్కి బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తోడయ్యాడు. ఈ ఇద్దరు కలిసి వార్ 2 సినిమా చేస్తున్నారు. ఇక్కడ ఎన్టీఆర్కి ఎంత ఫాలోయింగ్ ఉందో నార్త్లో హృతిక్కి ఆ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరు కలిసి నటించిన సినిమా అంటే మొదటి రోజు 200 కోట్ల నుంచి 250 కోట్ల దాకా గ్రాస్ రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక దానికి స్పై యూనివర్స్ క్రేజ్ తోడు కావడంతో పాటు ప్రచార చిత్రాలు కూడా ఆకట్టుకునే అంచనాలు పెరిగితే మాత్రం ఫస్ట్ డేనే 250 కోట్ల నుంచి 300 కోట్ల దాకా గ్రాస్ రాబట్టినా ఆశ్చర్యం లేదు. ఎన్టీఆర్ హృతిక్ కాంబినేషన్కి తగ్గట్టుగా రిలీజ్కు ముందు సరైన హైప్ వస్తే మాత్రం పుష్ప 2 ఓపెనింగ్ డే రికార్డు బద్దలవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పాన్ ఇండియా మల్టీ స్టారర్స్లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో రాబోతున్న వార్ 2 సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు అయాన్ ముఖర్జీ కేవలం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఫ్యాన్స్ కోసమే స్పెషల్గా ఈ సినిమాను డిజైన్ చేశారంట. పైగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయిక అనగానే ఆడియన్స్లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అన్నట్టు వార్ 2 కథ విషయానికి వస్తే హృతిక్ రోషన్ పాత్రకు ధీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందట. పైగా వార్ 2 అనేది యాక్షన్ ఫిలిం. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యశ్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్లో వచ్చిన యాక్షన్ స్పై చిత్రాలు భారీ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు వార్ 2ని అంతకు మించి ఉండేలా సిద్ధం చేస్తున్నారు. ఇక కొత్త ఏడాదిలో ఈ చిత్రం నుంచి టీజర్ విడుదల చేస్తారని సమాచారం. ఈ టీజర్లో ఎన్టీఆర్, హృతిక్ యాక్షన్ సీన్స్ హైలైట్ అయ్యేలా కట్ చేస్తారని సమాచారం. ఎన్టీఆర్ డైరెక్ట్గా బాలీవుడ్లో నటిస్తున్న మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. దాంతో ఈ సినిమా కోసం తీవ్రంగా కష్టపడుతున్నాడు. కండలు తిరిగిన దేహంతో భారీ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్ చేయడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు. తెలుగులో కూడా ఈ చిత్రం మీద అంచనాలు భారీగా ఉన్నాయి. త్వరలోనే చిత్రం నుండి అప్డేట్స్ రానున్నాయి. జనవరిలో ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అవుతుందని సమాచారం. దాంతో టీజర్ విడుదల చేస్తారని సమాచారం. ఇక ఈ చిత్రాన్ని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వార్ 2 కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.